ఫాస్ఫరస్ యొక్క ఉపయోగములు ఏంటి? ఎముకలు, పండ్లు గట్టిపడును, తయారవును. రోజుకు ఎంత ఫాస్ఫరస్ కావాలి? 1 నుండి 2 గ్రాములు. ఏ ఆహార పదార్థంలో ఫాస్ఫరస్ కావాలి? అన్ని ఆహార పదార్థంలో ఉండును. అయోడిన్ ఏ ఎలిమెంట్ చెందును? ట్రేస్ ఎలిమెంట్కు చెందును. అయోడిన్ ఉపయోగము థైరాక్సిన్ తయారీకు ఉపయోగపడును. అయోడిన్ ఏ ఆహార పదార్థంలో ఉండును? సముద్రపు నీటి నుండి తయారగు ఉప్పులోను, సముద్రంలో చేపల్లోను, క్యాట్ లివర్లో దొరుకును. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి గాయిటర్ వ్యాధి. రోజుకు ఎంత అయోడిన్ కావాలి? 0.2. గాయిటర్ రాకుండా భారత ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? అయోడిన్ సాల్ట్ సప్లై చేస్తుంది. క్లోరిన్ శరీరంలో ఎక్కువగా ఉండును, ఎముకల్లోను, పండ్లలోను. క్లోరిన్ ఏ ఆహార పదార్థంలో ఉండును? లోగి నీటిలోను, సముద్రపు చేపల్లోను దొరుకును. ఆహారంలో క్లోరిన్ లోపం వల్ల ఏమి సంభవించును? పండ్లలోను ఎర్రగా మారి ఊడిపోవును. ఆహారంలో అధిక శాతము క్లోరిన్ ఉన్నప్పుడు ఏ వ్యాధి వచ్చును? సల్కిటల్ ఫ్లూరోసిస్ అనే వ్యాధి వచ్చును. నీటిలో ఎంత శాతము క్లోరిన్ ఉండాలి? 1 లీటరు. మన శరీరంలో ఎంత శాతం నీరు ఉండాలి? 60% నీరు ఉండాలి మన శరీరంలో. శరీరంలో నీరు ఎన్ని భాగాలు విభజించినది? 3 భాగాలు. సెల్యులర్ ఫ్లూయిడ్ శరీరంలోను, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ రక్తములో 5% ఉండును. మానవ శరీరమునకు నీరు ఎలా లభించును? త్రాగే నీటి నుండి మరియు ఆహారం నుండి. నీటి యొక్క విధులు తెలుపుము. శరీరంలో ముఖ్యమైన ఫ్లూయిడ్ తయారగును.